అదే. సో నిన్న మనము ఏం చెప్పుకుంటున్నాము? పూర్ణాత్మ యొక్క లక్షణాలు మనం చెప్పుకుంటున్నాము, రైట్? ఉదాహరణలతో సహా. సో ఈరోజు మనం ఇప్పుడు అది కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, విశ్రాంతిగా కేంద్రీకరించడం ద్వారా, ఏకాగ్రతను పెంపొందించుకోవడం ద్వారా ఉన్నత పరిధులతో కలుపబడే శక్తిని పెంచుకోగలుగుతారు. చూసారా చూసారా ఇది ఎంత గొప్ప విషయమో. విశ్రాంతి విశ్రాంతి అనేది ఏంటంటే మామూలు నిద్రపోవడం కాదు. మన శరీరంలో ఉన్న ప్రతి భాగానికి విశ్రాంతినివ్వాలి. మనం ఇది ఆల్రెడీ 2 సార్లు చేసాము. మళ్ళీ ఇంకోసారి చేద్దాం. ఒకసారి ఈ చాప్టర్ అయిన తర్వాత చేద్దాం. విశ్రాంతిని ప్రతి ఒక్క పార్ట్కి ఇవ్వాలి. ఇస్తున్నప్పుడే మనం కనెక్ట్ అవుతాం. మన బాడీ పార్ట్స్తో మనం కనెక్ట్ అవుతూ వాటికి విశ్రాంతిని ఇస్తూ ఉండాలి. అలా విశ్రాంతిని ఇస్తూ ఉండేటప్పుడు ప్రతి ఒక్క పార్ట్లో మీకు ఒక ప్రకంపన అనేది తెలుస్తూ ఉంటుంది. దట్ ఈజ్ ఇట్స్ లాంగ్వేజ్, రైట్? ఇది మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశారు. సో అలా అదేంటంటే ఆ ప్రకంపన ద్వారా ఆ వైబ్రేషన్ అంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ విశ్రాంతిని. మీరు ఇస్తున్న ఎఫర్మేషను, మీరు పంపిస్తున్న ఎనర్జీ. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మీరు అటెన్షన్ పే చేస్తే మీ ఎనర్జీ అటుపక్క వెళ్ళిపోతుంది. అందుకే అంటారు, ఎవరు పొద్దున్న లేవంగానే కూడా గొడవలు గోలల్లో నిండలు జావద్దు, లేకపోతే ఏదైనా మధురమైన దృశ్యాలు చూడడానికి ట్రై చేయాలి. అందుకే ఇళ్లలో కూడా ఒక మంచి సుందరమైన పటాలు పెట్టుకోవడం, ఇట్లాంటివన్నీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇదేదో ఎవరో మన ఇంటికి వచ్చే వాళ్ళకు అబ్బా మీరు చాలా బాగుందండి అని అనిపించుకోవడం అనేది అది ఓకే, జరుగుతుంది. చక్కగా మంచి బాగా డెకరేట్ చేసుకున్నారు, ఇల్లు బాగుంది అని. అంతకన్నా వాళ్ళు ఎప్పుడో అప్పుడప్పుడు వచ్చిపోయేవాళ్ళు. ప్రతిరోజు ఉండేవాళ్ళు నువ్వే. నీకు బాగుండాలి, నీ ఇల్లు నీకు బాగుండాలి, రైట్? నీకు చూడంగానే నీకు ప్లెజెంట్గా ఉండాలి నీ ఇల్లు నీకు. అది ఏది చూస్తే నీకు ప్లెజెంట్గా అనిపిస్తుందో దాన్ని నీ అక్కడ ప్రతిష్ఠించడం మంచిది. బుద్ధుని చూడంగానే నీకు ప్రశాంతంగా అనిపిస్తుందా? బుద్ధుని పిక్చర్ పెట్టుకో, నో ప్రాబ్లం. లేకపోతే సుందరమైన దృశ్యాలు, లేదా ఇలా కిటికీ ఓపెన్ చేయంగానే అక్కడ చెత్తకుండి కనిపిస్తుంది అనుకోండి, డోంట్ ఓపెన్ ద విండో. అప్రయత్నంగా కళ్ళు అక్కడికి వెళ్తున్నాయి అంటే డోంట్ సెండ్ యువర్ ఐస్. సో విశ్రాంతిగా కేంద్రీకరించడం ద్వారా, ఏకాగ్రతను పెంపొందించుకోవడం ద్వారా ఉన్నత పరిధులతో కలపబడే శక్తిని పొందుతారు. ఏకాగ్రతను ఎట్లా పెంపొందించుకోవడం జరుగుతుంది? యాక్సెప్టెన్స్ ద్వారా. అందుకే మెడిటేషన్ స్టార్ట్ చేసిన ఫస్ట్లోనే యాక్సెప్టెన్స్ గురించి నేను ఎప్పుడు చెప్తాను. యాక్సెప్ట్ ఇట్ ద వే ఇట్ ఈస్. యాక్సెప్ట్ చేయకపోతే ఏం జరుగుతుందంటే ఏదో ఒక దాని మీద చిరాకు వస్తుంది. ఎందుకంటే మనం యాక్సెప్ట్ చేయటం లేదు. అది అలాగనే మార్చగలమా? మార్చను లేము. మనకు అది లేదు ఇది లేదు అంటే ఎట్లా? లోపల ఉన్న మనము, లోపల ఉన్న నువ్వు లేదా లోపల ఉన్న నేను ఇబ్బంది పడడం జరుగుతుంది. అలా ఇబ్బంది పడడం అనేది ఏదో బ్రెయిన్తో నేను ఆలోచిస్తున్నాను, బ్రెయిన్ వరకే ఉండదు. అది ఆ వైబ్రేషన్స్ అనేవి, నీ ఆలోచన అనేది ఒక వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ అనేది అది ఎంతసేపు ఉంటుందో తెలియదు, ఎంత మ్యాగ్నిట్యూడ్తో ఉంటుందో తెలియదు, లోపల ఎంతగా డీప్ రూట్ అవుతుందో కూడా తెలియదు మనకు. మరి ఎప్పుడు పైనే ఉంటుంది. మన మహా అయితే పెరిఫరల్గా ఉండి కొంచెం కాస్త లోపలికి వెళ్తే ఎమోషన్ వరకు మనం తెలుసుకుంటాం. కానీ ఇంకా లోపలికి లోపలికి వెళ్ళింది ఎలా తెలియాలి? ఓన్లీ మన మెడిటేషన్ ద్వారా మనం తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఎవ్రీ టైం ఎప్పుడు పడితే అప్పుడు మెడిటేషన్లో కూర్చోలేము కదా. సో కాబట్టి మనము ఏది లోనికి తీసుకోవాలి, ఏది బయటికి వదిలేయాలి అన్నది మనకి తెలిసి ఉండాలి. సో ఏకాగ్రతను పెంపొందించుకోవడము యాక్సెప్టెన్స్ ద్వారా చక్కగా జరుగుతుంది. అది ప్రయత్నించండి మాస్టర్స్. ఇప్పుడు ఎవరో చెప్పింది వినటం లేదు మనం చెప్పిన మాట, కానీ చెప్పండి, చెప్పకుండా వదిలేయద్దు. మీకు తెలిసిన దాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి ఏ విధంగా చెప్పగలిగితే ఆ విధంగా చెప్పాలి తప్పకుండా. చెప్పకపోతే ఏం జరుగుతుందంటే, నీకు తెలిసినా కూడా నువ్వు చెప్పకపోతే, లేదా చెప్పాలని అనిపిస్తోంది నీకు లోపల నుంచి, మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో, మళ్ళీ వాళ్ళైనా ఫీల్ అవుతారేమో. డోంట్ ఫీల్ అబౌట్ ఇట్. అంటే వాళ్ళకి రుచిగా ఉండే విధంగా చెప్పండి. అలా చెప్పకపోతే ఏమవుతుందంటే కమ్యూనికేషన్ అనేది నీకు దెబ్బతింటుంది.
నీకు దెబ్బతింటుంది. సత్యం మాట్లాడితే ఏమనుకుంటారో ఏమో, ఈ ప్రపంచం సత్యాన్ని భరించదు కదా, ఎందుకు ముందే అనుకోవాలి? అందరూ అలా ఉండరు. చెప్పాలి. అలా చెప్పితేనే ఈ కమ్యూనికేషన్ అనేది దెబ్బతినదు. మనకి నోరు ఇచ్చింది ఏంటంటే టు కమ్యూనికేట్ ద రైట్ థింగ్స్. అది ఎప్పుడైతే మనం బలవంతంగా ఆపుకుంటున్నామో, చేయలేదో, మనకి విశుద్ధి చక్రము అన్‌బ్యాలెన్స్ అవుతుంది. అనవసరమైన శంకలు పెట్టుకోవద్దు. తెలిసిన విషయాన్ని బయటికి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ చెబితే బావుంటుంది, ఎక్కడ చెప్పకపోతే బావుంటుంది అన్న విషయాన్ని అది మన జ్ఞానవంతులుగా ఉండాలి. రాముడు కూడా సత్యవంతుడే, సత్యశీలి. ఆయనకున్న 16 లక్షణాలు గలవాడతను. రోజు ఎక్కడో రాసుకున్నాను. చదువుదాం అది కూడా ఏదో. రేపు శ్రీరామనవమి కదా! దట్స్ గుడ్. ఎందుకో ఆయన గుర్తొచ్చారు మనకు. సో, శ్రీరామనవమి బట్ యాహ్! రేపు మన ఇది ఉండదు. సరే ఏదో ఒక రోజు చెప్పుకుందాం. 16 లక్షణాల్లో ఒక లక్షణం ఆయనది సత్యశీలత. కానీ దాన్ని కూడా సత్యాన్ని చెప్పడం కూడా ఎక్కడ చెప్పాలి, ఎక్కడ చెప్పకూడదనేది విచక్షణతో చేసేవారాయన. సో, కానీ చేయడం ముఖ్యం. ఎక్కడ చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది మనం చూసుకుంటూ ఉండాలి. ఇలాంటివన్నీ చేస్తూ కేంద్రీకరించడం, ఫోకస్. దీని ద్వారా మాత్రమే మనము ఉన్నత పరిధులతో మనము కలుపబడతాము. చూసారు, ఇవన్నీ కూడా మానవునికుండే శక్తిది. ఏదేదో జస్ట్ మామూలుగా పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అని తీసేయొద్దు. ఈ శక్తుల కోసమే మనం మానవ జన్మ ఎత్తాము. ఇవన్నిటిని మనం పర్ఫెక్ట్‌గా పాటిస్తూ ఉంటేనే లోక కళ్యాణములు. ఇప్పుడు రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ కూడా ఏంటి మానవ జన్మలు ఎత్తారు కదా! కానీ వాళ్ళు లోక కళ్యాణంలో పాల్గొన్నారు. మనం ఎందుకు పాల్గొలేకపోతున్నాం? మనకున్న ఈ శక్తుల్ని మనం కరెక్ట్‌గా వాడట్లేదు మనం. మనలాగే వాళ్ళు పుట్టారు కదా! మనలాగే భూమి మీదకొచ్చారు కదా! మనలాగే అన్ని బాధలు పడ్డారు. కానీ వాళ్ళెప్పుడూ కూడా ఇంటర్నల్‌గా కనెక్ట్ అయ్యున్నారు. వాళ్ళెప్పుడు ఇంటర్నల్‌గా వాళ్ళ ఆత్మ నుంచి వాళ్ళు దూరం అయిపోలా. మనమేంటి మనం మన నుంచి దూరం అయిపోతున్నాం. ఎప్పుడు బయటే ఉంటాం. ఎప్పుడు లోపలికెళ్ళటంలా. బయటవన్నీ కూడా కాలుష్యమే. ఆ కాలుష్యాన్ని పూర్తిగా మన లోపలికి తీసుకుంటున్నాం. సిక్కయిపోతున్నాం. మనకున్న మిగతా 6 శరీరాలను కూడా సిక్ చేసేస్తున్నాం. 7 శరీరాలు దీంతో కలిపి. రావణాసుడికి 10 ఉండేవి. 10 తలలు అంటారు. 10 తలలంటే 10 తలలతో ఎవరు పుట్టరలా. బేసికల్‌గా ఏంటంటే మనకెలాగైతే 7 శరీరాలున్నాయో, మరి ఆనాటి వాళ్ళకి డీఎన్ఏ హెలిక్స్ కూడా మనకిప్పుడు 2 పోగులే ఉంటాయి. వాళ్ళకి 12 పోగులు ఉండేవట. అందుకే అంత దారుఢ్యము అంతంత ఉండేవారు. వాళ్ళ యొక్క పనులు కూడా ఏంటి లోక కళ్యాణ పనులు చేసేవారు. మనం పొద్దున్న లేచి పళ్ళు తోముకుని ఉద్యోగాలకెళ్ళి, మన ఇంటి పనులు చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేసరికి మనం అలసిపోతున్నాం. వాళ్ళు ఇంకా ఎన్నో శక్తుల్ని, వరాలు, ప్రకృతి శక్తులతో వాళ్ళు అనుసంధానమై ఉండడము, లోక కళ్యాణం చేయడము. 12 పోగులుండేవట వాళ్ళకు. సో, రావణాసురుడికి 10 శరీరాలు. మనకి 7 శరీరాలతో ఉన్నామిప్పుడు. ఇక ముందుకి ఈ మెడిటేషన్‌లు, ఈ స్పిరిచ్యువల్ ఇది గనక కంప్లీట్‌గా పోయింది అంటే, ఇంక ఏ 1 ½ 1 పోగుకో దిగిపోద్దో మానవాళి. ఇంకప్పుడు యూజ్‌లెస్. సో, కాబట్టి ఈ శక్తులన్నిటిని కూడా మనము పెంపొందించుకోవాలి. బయట ఫిజికల్ వరల్డ్‌లో వాడొచ్చా అంటే వాడొచ్చు. మధ్యే మార్గంలో ఉండాలి. మధ్య మార్గం అంటే ఎంత వాడాలో అంత వాడాలి. మిగతాదంతా నీ ఓన్‌కి వాడాలి. నీ పర్సనల్‌కి వాడాలి. నీ పర్సనల్ అంటే నిన్ను నువ్వు స్థాయిని పెంచుకోవడానికి వాడాలి. దీనిని సాధించడం కోసం రోజువారీ చేసే ధ్యాన సాధన అవసరం లేదు. మీ దినచర్యలను సాధనం చేయడం ద్వారా కూడా నేర్చుకోవచ్చు. చూసారా? ప్రతిసారి మనం ధ్యానమే చేసుకోవక్కర్లా. అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎక్కడో ట్రావెల్ చేస్తుండొచ్చు. లేకపోతే 100 మందిలో ఉండొచ్చు. చెప్పలేం. రైట్? సో, దినచర్యలను సాధన చేయడం ద్వారా కూడా నేర్చుకోవచ్చు. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను పరిపూర్ణత, తృప్తి గురించి. నాకు అది జీసస్ గారి కాన్షియస్‌నెస్ నాకు అప్పుడు కనెక్ట్ అయ్యాను నేను. విత్ బై సమ్ రీజన్. సో,
ఆ పరిపూర్ణత, తృప్తి అనేటువంటి దానిని నా పైన వర్కౌట్ చేశారు ఆయన. సో అదే విధంగా మన దినచర్యల్లో కూడా ద్వారా మనం సాధన చేయాలి. ఇంత మునుపు వంట గురించి మనం మాట్లాడుకున్నాం, రైట్? ఇంత మునుపు దాంట్లో సింపుల్ మనం చేసే పనుల్లోనే ద్వారానే మనం చేసుకోవాలి. అవకాశం ఉన్నప్పుడు ధ్యానంలో ఉండాలి. ఇంక వాళ్ళ గురించి వీళ్ళ గురించి అవన్నీ వదిలేయాలి. వాళ్ళ కర్మలు మనం రాసుకోకూడదు. మన పనులన్నీ ఏంటంటే మనం రోజువారీ చేసే పనుల ద్వారా ఇవన్నీ సాధించుకోవడము, టైం ఉన్నప్పుడు ధ్యానంలో కూర్చోవడము. ఎవరైనా వస్తే ఏమమ్మా అంటే ఏం బాబు అంటే మాట్లాడడము, మన ఇంట్లో ఏదైనా ఉంటే వాళ్ళకి పెట్టడము మనస్ఫూర్తిగా. ఆ ఇచ్చే గుణాన్ని మనము వృక్ష సామ్రాజ్యంలో పెంపొందించుకున్నాము కాబట్టే నెక్స్ట్ మన పరిణామక్రమంలో మానవ సామ్రాజ్యంలో ఉన్నాం. ఆ ఇచ్చే గుణాన్ని మనం వదిలేసుకుంటే ఎలా? అది మన గుణమేది, అది మనదే, అది మన పర్సనల్. అది ఆ గుణాన్ని ఎప్పుడు వదిలేయకూడదు. మనకున్న దాంట్లో పక్కవాడికి మీరు కూడా తినండి అని చెప్పడంలో చాలా ఉత్కృష్టమైన పని. అదేవిధంగా మీ దినచర్యల సమయంలో మీ మైండ్ చేసే రోదన నిశ్శబ్దపరచవచ్చు. ఇది మౌనం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎస్పీ ట్యాబ్లో కూడా ఇది వన్ ఆఫ్ ద మితాహారం అనేటువంటి ఒక ముఖ్యమైన ట్యాబ్లెట్. ఇది స్పిరిచువల్ ట్యాబ్లెట్. మితాహారం అంటే ఏంటంటే మౌనము ప్లస్ ఆఫ్ కోర్స్ ఆహారం కూడా ఎంత తినాలో అంతే తినాలి. డైట్ నీ శరీరానికి ఎటువంటి ఆహారం పడుతుందో అదే తినాలి. బిర్యానీ బాగుంటుంది కదా అని రాత్రి పగల తినకూడదు. నీ శరీరం ఏమి కోరుకుంటుందో, నీ ఆత్మ ఏమి కోరుకుంటుందో అది తినాలి. నీ నాలుక ఏమి కోరుకుంటుందో అది కాదు. నీ లోపల ఉన్నది ఏమి కోరుకుంటుందో నీకు తెలియాలంటే యూ హ్యావ్ టు కనెక్ట్ ఇన్సైడ్. లేకపోతే నువ్వు అది మాట వినకపోతే రుచిగా ఉంది కదా అని బిర్యానీయే తింటూ ఉంటే తర్వాత అజీర్ణము ఇవన్నీ కూడా వస్తాయి. దేహము ఆ విధంగా నీతో కమ్యూనికేట్ చేస్తుంది. అరే నాకు ఇష్టపడి తిన్నాను, నాకు ఈ ఎసిడిటీ ఏంటి అంటే నీకు ఇష్టం నాలుగుకి, మిగతా వాటికి కాదు. అది అర్థం చేసుకోవాలి. ఆ కమ్యూనికేషన్ అర్థం చేసుకోవాలి. అందువల్ల బాడీతో కనెక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మనం నెక్స్ట్ చేద్దాం, థర్స్డే చేద్దాం. ఓకే, అయితే ఇది చెప్తున్నారు. సో మైండ్ యొక్క రోదన ఆపాలి. ఇప్పుడు ఎప్పుడు కూడా చూడండి, ఒక పని చేస్తూ ఉంటాము, ఏదో ఒక పని చేస్తూ ఉంటాం, ఆఫీసులోనో ఎక్కడ ఇంట్లోనో. మళ్ళీ బుర్రలో మరొక స్క్రిప్ట్ నడుస్తూ ఉంటుంది, 2-3 నడుస్తూ ఉంటాయి. మళ్ళీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదేదో లింకులు పెట్టి మన ఎక్స్ట్రాపులేట్ చేస్తుంటాం. అక్కడ ఏదో ఇంత జరుగుతుంది కాదని కాదు, మిగతాదంతా మన ఎక్స్ట్రాపులేషనే. అది కాక 2-3 సినిమాలు మైండ్లో జరుగుతూ ఉంటాయి. సో ఆ రోదన్ని ఆపేయాలి, నిశ్శబ్దపరచవచ్చు అంటున్నారు. ఈ విధంగా మనం చేస్తూ ఉంటే, ఈ విధంగా మన దినచర్యల్లోంచి మనం ఈ శక్తిని పెంపొందించుకుంటూ ఉంటే ఆ బ్రెయిన్లో జరిగే ఆ రొదనే ఆపేయచ్చు. అదంతా అనవసరం. అది దాంట్లో కూడా ఎనర్జీ అంతా పోతుంది, నీ ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. కాబట్టి మీరు చురుకుగా ఉండగానే ధ్యాన స్థితిని సాధించవలను. కరెక్ట్ అయితే అంతే కదా. చాలామంది ఏమనుకుంటారు, ఈ మెడిటేషన్స్ ఏమనంటే అది ఎప్పుడో 70 ఏళ్ళ తర్వాత. అది రాంగ్. అది పుట్టిన దగ్గర నుంచి మీరు మెడిటేషన్లో ఉండాలి. నేను లేను కానీ చెప్తున్నాను అందరికీ, ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి. పుట్టిన దగ్గర నుంచి కూడా మెడిటేషన్లోనే ఉండాలి ఎప్పుడూను. సరే, అంటే ఇప్పుడు అందుకే ఈ మధ్యకాలంలో స్కూల్స్లో కూడా ఈ మెడిటేషన్స్ అవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేశారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి ఇది ఏంటంటే దానివల్ల అనవసరమైన విషయాల్లో మన ఎనర్జీ డ్రైన్ అవ్వకుండా ఉంటుంది. సో అందుకని మౌనాన్ని ఎప్పుడూ కూడా ప్రాక్టీస్ చేయాలి. అంటే మౌనంగా ఉండడం అనేది అది యాక్చువల్గా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లక్షణాలు, అవి కరెక్టే. కానీ మనం అలా లేకపోవడం వల్ల మనకు ఆ సహజ లక్షణాన్ని కూడా మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాం అన్నమాట. రోజుకు అరగంట ప్రాక్టీస్ ఏంటంటే అది ఓన్లీ ఏంటంటే మనం ఏ పని చేస్తున్నామో దాని మీదే ఫోకస్ చేసి ఉండడము, ఇతరత్ర ఏ ఆలోచన రానివ్వకూడదు. ఇప్పుడు అలా ఆ పని మీద కాన్సన్ట్రేట్ కానీ లేదా శ్వాస మీద ధ్యాస కానీ, ఏదో శ్వాస మీద ధ్యాస పెడుతూ ఆ పని చేయొచ్చు, లేదా ఆ పని మీదే కేవలము కాన్సన్ట్రేట్ చేసి కూడా
ఫోకస్ చేసి కూడా చేయవచ్చు. ఇతర స్క్రిప్ట్లు బ్రెయిన్‌లో నడవకూడదు. ఇది అంతర్మౌనము ప్లస్ బాహ్య మౌనము ప్లస్ అంతర్మౌనము కూడా. ఈ 2 మౌనాల్ని కూడా చేయాలి. ఫస్టు మన కెపాసిటీ ఎలా ఉందో చూసుకోవాలి. ఓ 10 మినిట్స్ ప్రతిరోజు. తర్వాత పెంచండి. మరో 10 మినిట్స్, 20 మినిట్స్, తర్వాత 60 మినిట్స్. అలాగే పెంచుకుంటే వెళ్ళాలి. కొంతమందైతే 20 డేస్ చేస్తారు. దే ఆర్ ఏబుల్ టు డూ దట్. 20 డేస్ కూడా నువ్వు ఎప్పుడైతే ఎంప్టీ చేస్తుంటావో బ్రెయిన్‌ని, ఏం జరుగుతుంది చెప్పండి? మనం ప్రతిరోజు చేస్తున్న మెడిటేషను. ఎప్పుడైతే మైండ్‌ని ఎంప్టీ చేస్తామో ఏం జరుగుతుంది? ప్రాణశక్తి విల్ రష్ లైక్ ఏ ఫ్లడ్. ఇట్ ఫ్లడ్స్ ఇంటు యువర్ బ్రెయిన్. వాళ్ళు మౌనంగా ఉండి ఆ ఆలోచనలను సరికాని ఆలోచనలు, సరికాని ఎనర్జీస్‌ని వాళ్ళు వదిలేసి, వాళ్ళేం చేస్తున్నారంటే ఆ 20 డేసు ఆర్ 21 డేసు ప్రాణశక్తిని నింపుకుంటున్నారు. అది ఇంకొక పద్ధతి. సో, ఆ విధంగా ఈ ఈ మౌనాన్ని కూడా ఈజీగా, ఈ రొదను ఈజీగా నిశ్శబ్దపరచవచ్చు దీనివల్ల. చురుకుగా ఉండగానే ధ్యాన స్థితిని నేర్చుకోవాలి. ఎగ్జాక్ట్‌లీ. అంతేగాని 70 ఏళ్ళ తర్వాత 80 ఎలా ఉంటుందో చెప్పలేం. 80 ఏళ్ళ తర్వాత మెడిటేషన్ నేర్చుకుంటామండి అంటే, అప్పుడు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు సహకరిస్తాయో, సహకరించవో. సో, ఎప్పుడూ కూడా ఆ పోస్ట్‌పోన్‌మెంట్ మెడిటేషన్‌లో ఉండకూడదు. మీరు మీ పూర్ణాత్మ ఒకటిగా ఉన్నప్పుడు స్థిరంగా ఆధ్యాత్మికత మీద కేంద్రీకరిస్తారు. అది. ఎప్పుడంటే ఆధ్యాత్మికత అనేది ఎప్పుడు సంపూర్ణంగా అంటే మనము పూర్ణాత్మతో పూర్ణాత్మ కాన్షియస్‌నెస్‌తో ఆహ్, కనెక్ట్ అయినప్పుడు ఇది చాలా ఈజీగా జరుగుతుందని చెప్తున్నారు. దీనివల్ల మీరు ప్రాథమికంగా మీ వాస్తవంలో ఏ విధంగా ఉంటారో అదే విధంగా ఉన్నత పరిధులతో కూడా స్థిరంగా టచ్‌లో ఉండగలుగుతారు. అది. ఇప్పుడు చూడండి భూమి మీద మనం ఎంత ఫ్రీగా ఉంటామో. రైట్? వాళ్ళతోటి బాగున్నారా అండి? రండి ఇంటికి రండి కాఫీ తాగు ఇటు ఎంతట్లాగా మనం ఫ్రీగా ఉంటామో, అక్కడ ఆ యాస్ట్రల్ మాస్టర్స్‌తో కూడా ధ్యానానుభవాల్లో లేకపోతే వాళ్ళు కూడా ఫ్రీగా మనతో ఉంటారు. మనం కూడా ఫ్రీగా ఉంటామట. చూసారా? ఎందుకంటే, మనం అప్పటికి గుర్తించేస్తాము. మన స్వస్థానం ఏదో. మన ఇంట్లో వాళ్ళని మనం గుర్తించమా? మన ఇంట్లో వాళ్ళతో మనం ఫ్రీగా ఉండమా? ఉంటాం రైట్? అలాగే ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. మామూలుగా చేసుకునే ధ్యానమును గంటల గంటలు కూర్చుని సాధన చేయవలసిన అవసరం లేదు. పూర్ణాత్మ కాన్షియస్‌నెస్‌ను పొందినాక గంటలు గంటలు కూర్చొని చేయవలసిన అవసరం లేదు. ప్రశ్నలు అడుగుతా, అది అడుగుతా, ఇంకా అవన్నీ అంటే ఆ స్టేజ్‌కి దాటిపోతామన్నమాట. ఎనీ టైమ్ యూ విల్ గెట్ ద ఆన్సర్. నేనిది చేయొచ్చా అని అనుకుంటే చాలు నీకు ఆన్సర్ వస్తుంది. లోపల నుంచే వస్తుంది. నో లేదా యెస్ ఏదో ఒకటి. మరి ఎప్పుడు చేయాలి అని అనుకున్నాం అనుకోండి. ఏదోటి వస్తుంది. 10 రోజుల తర్వాత చేయనొస్తుంది. ఐయామ్ జస్ట్ కిడింగ్. సో, ఆ విధంగా కానీ బట్ ఈస్ ట్రూ. మనకి తెలిసిపోతుంది. ఎలాగా అంటే అంతరాత్మ ప్రబోధాలనేవి మొత్తానికి బ్రెయిన్‌లోకి ఆన్సర్ వస్తుంది. ఎందుకు? నువ్వు పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యి ఉన్నావు. కాన్షియస్‌నెస్‌తో కనెక్ట్ అయ్యి ఉన్నావు. సో, మీరు ఏమి చేస్తున్నారనేది సమస్యే కాదు. చూసారా? ఏమి చేస్తున్నా సరే చురుకుగా గ్రహించగలగాలి. ఈ చురుకుగా గ్రహించగలగడము అంతే కదా! మనకి మెజారిటీ ఆఫ్ ద టైమ్ మనం ఎందుకిలా మనతో మనం ఎందుకు యుద్ధం చేస్తున్నాము? ఎదుటివాడితో ఎందుకు యుద్ధం చేస్తున్నాం మనకు అర్థం కావట్లా. మనకు అర్థం కావట్లా. ఎదుటి వాళ్ళ చర్యలు మనకు అర్థం కావట్లా. ఎప్పుడు బయటే ఉండడం వల్ల, బయట విషయాలే గ్రహించడం వల్ల, వాటితో మనకు స సరి స సమన్వయం జరగక ఈ యుద్ధాల్లో పాల్గొంటున్నాం. మానసిక సంఘర్షణలు, శారీరకంగా సంఘర్షణలు, వాళ్ళ మీద వీళ్ళ మీద అరవడము, మన మీద ఎవరైనా అరుస్తూ ఉంటే దాన్ని ప్రతిఘటించడము, ఇవన్నీ ఎందుకు జరుగుతుంది? సమన్వయం కుదరటం లేదు. వారొక తలంలో ఉన్నారు. మనం ఒక తలంలో ఉన్నాము. సో, అందువల్లనమాట. సో, ఇప్పుడేంటంటే ఇవన్నీ అర్థమవుతాయి. అర్థమైన తర్వాత ఇక మనం మాట్లాడమంటే ఇక అరవాల్సిన అవసరం ఉండదు. ఇది ఎవరి మీదనో తెలిసిపోయింది. ఓకే. అనుకోవడమే. అంతరంగాన్ని వినగలగాలి. ఎరుకతో కేంద్రీకరించగలగాలి. ఎప్పుడు కూడా అంతరంగాన్ని వినగలగాలి. అంతరాత్మ ప్రబోధాన్ని వినగలగాలి. ఇవన్నీ చేస్తుంటే మీరు ధ్యాన స్థితిలో ఉన్నట్టే. ఇవన్నీ చెయ్యరు ధ్యాన స్థితిలో ఉన్నట్టే. ప్రత్యేకంగా ధ్యానంలో కూర్చోవాల్సిన అవసరం లేదు. సో, ఇదంతా ఈ ప్రాక్టీస్‌లో పెట్టడానికి దయచేసి ట్రై చేయండి అందరూ కూడా. ఎప్పుడు కూడా. ఏ ఈ మ ఏది కూడా మనము
ప్రశ్న అనగానే భయపడాల్సిన అవసరంలా. ఎదుటి వాళ్ళకి మనం అర్థం అవుతున్నామా? లేదా ఎదుటివాడు మనకు అర్థం అవుతున్నాడా లేదా? అనేటువంటి ప్రశ్న కూడా రాదు. ఇంకలా అర్థమైపోతారంతే. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి లోని యొక్క మనోభావాలు అర్థమైందో ఇక నువ్వు మాట్లాడవు. నీకు ప్రశ్నలు కూడా రావు. వాడేంటో తెలిసిపోయిన తర్వాత ఇంకెందుకు అనవసరం గదా! ఊరికే మాట్లాడి కన్విన్స్ జేయడము. ఒక 2 రోజులు కన్విన్సింగ్‌గా ఉంటారు. మూడో రోజున మళ్ళీ కుక్కతోక వంకర. రైట్? సో, ఇట్లాంటివన్నీ పోతాయి. ఎందుకంటే వాడికి అర్థమైపోతాడు. ఓహ్! అనిపిస్తుందనమాట. సో, ఇట్లాంటివన్నీ కూడా ధ్యాన స్థితిలో ఉన్నట్టే. ఎప్పుడైతే నీ అంతరాత్మతో నువ్వు కనెక్ట్ అయ్యి ఉన్నావో, ఎప్పుడైతే నీ అంతరాత్మ యొక్క ప్రబోధాలు నువ్వు ఫాలో అవుతున్నావో, నువ్వు ధ్యానంలోనే ఉన్నావు అనేసి చెప్తున్నారు. ఇదంతా కూడా ఎలా జరుగుతుంది? కాంతి. కాంతి అంటే పూర్ణాత్మ యొక్క కాన్షియస్‌నెస్ వల్ల. ఆ పూర్ణాత్మ యొక్క కాన్షియస్‌నెస్ నీ మీద ఉన్నందువల్ల నువ్వు చేసే కర్మలో కూడా తేడా వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా సరైన కర్మే చేస్తావు. ఇక నువ్వు ఈ యుద్ధాలు, వాగ్యుద్ధాలు ఏందులోనే ఉండవు. క్రిస్టల్స్‌లోను, మొక్కలు, జంతువుల్లో కూడా మీరు శక్తిని ఫీల్ అవ్వచ్చు. ఇంత మునుపే చెప్పుకున్నాం గదా! ఇది 5 రకాల సామ్రాజ్యాల గురించి మాట్లాడుతూ. సో, 5 రకాల సామ్రాజ్యాలేంటి? ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం, దైవ సామ్రాజ్యం. ఇది మన పరిణామ క్రమం. మనం ఇప్పుడు మానవ సామ్రాజ్యంలో ఉన్నాము. అంటే ఏంటి? మిగతా 3 కూడా 1, 1, 1, 1 మనము అందులో నుంచి మానవ సామ్రాజ్యంలోకొచ్చాము. సో, మొట్టమొదట ఆత్మ ఏ చిన్న గుట్టగానో, కొండగానో, రాయిగానో మొదలైన ఆత్మ భూమికి ఎంతో దగ్గరగా ఉండి దాంట్లో ఉన్న పవర్స్‌ని పొందుతూ ప్రతి ఒక్కటి కూడా అక్కడ చేయాల్సిన కర్మ అక్కడ చేస్తూ కొన్ని కొండలు, కొన్ని గుట్టలు మాత్రము ఖనిజాల్లోకి వస్తాయి. ఇప్పుడు రకరకాల ఖనిజాలు ఇప్పుడు జెమ్స్ అన్నీ కూడా ఎక్కడ నుంచి వస్తున్నాయి మనకి? ఈ రూబీస్ ఇట్లాంటివన్నీ కూడా వాటి నుంచి భూమి నుంచే రైట్? సో, మన వాటిని జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తారో అవన్నీ పెట్టుకుంటే మీకు మంచి ఎఫెక్ట్ వస్తుంది. అలా పవర్‌ఫుల్‌గా తయారవుతుంది ఆ ఆత్మలు. ఆ తర్వాత నెక్స్ట్‌దేంటంటే అది సింగిల్ ఆత్మగా ఉండదు. ఒక సముదాయంగా ఉంటాయి అప్పుడు. కొండలు కూడా చూడండి శ్రేణులుంటాయి. కొండ అవన్నీ. ఇట్ ఈస్ లైక్ అప్పుడు ఉండే కాన్షియస్‌నెస్ సమూహంతో కూడిన కాన్షియస్‌నెస్ కలిగి ఉంటాయి ఆత్మలన్నీ కూడా. అందులో ఏ ఒక్కదాన్ని నువ్వు వేరు చేసినా కూడా మిగతావి ఎగ్జిస్ట్ కావడానికి చాలా కష్టపడతాయి. సో, దే నీడ్ ఎవ్రీథింగ్ టుగెదర్. అటువంటి స్టేజ్ నుంచి మనం ఇండివిడ్యువల్‌గా ఈనాడు మానవుడు ఇట్లా వచ్చినాం మనం. అంటే చూడండి ఎంత ఎంత లెర్నింగ్ ఉందో మనకు. ఎంత లెర్నింగ్ మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో అవన్నీ ఉంటాయి. సబ్‌కాన్షియస్ మైండ్‌లో అవన్నీ ఉంటాయి. మనం ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎన్నిన్ని జ్ఞానాలు స్పిరిచ్యువల్ విజ్డమ్‌లు మనం తెలుసుకొని నిక్షిప్తం చేసుకున్నామో, ఆ అనుభవాల సారమంతా కూడా మనకి సబ్‌కాన్షియస్‌గా ఉంటుంది. ఎక్కడికి పోదు. మన సూక్ష్మ శరీరంలో, సూక్ష్మ కణాల్లో అవి నిక్షిప్తమయ్యి ఉంటుంది. అవసరాన్ని బట్టి మనం దానిని వాడుతూ ఉంటాము కూడా. వి డోంట్ నో మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. అది పూర్ణాత్మ యొక్క కాన్షియస్‌నెస్ వల్ల పూర్ణాత్మ జరిపిస్తూ ఉంటుంది. హి ఈజ్ అవర్ గైడ్. దాన్నే మనం దేవుడు అంటున్నాము. మన వాడుక భాషలో దేవుడు అని మాట్లాడుతున్నాము. సో, మొక్కల్లో, జంతువుల్లో కూడా శక్తిని ఫీల్ అవ్వచ్చు. ఇప్పుడు చాలామంది బ్లాగ్స్‌లో కూడా రాస్తున్నారు. మీరు ఎప్పుడైనా బ్లాగ్స్ చదవండి. కొంతమంది రాస్తుంటారు. మొక్కల్లో కూడా ఏది నెగెటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది, ఏది పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా రీసెర్చ్‌లు చేస్తున్నారు జనాలు. ఈవెన్ సైంటిఫికల్‌గా కూడా రీసెర్చ్‌లు జరుగుతూ ఉన్నాయి. సో, పూర్ణాత్మలాగా మీరు కూడా అంతరతలాల ద్వారా అన్ని జీవుల యొక్క ఆత్మ చైతన్యాన్ని కలుపబడి ఉంటారు. అది మనకి చాలా అది చాలా మనకి డైరెక్ట్‌గా మనకి చూపించింది ఎవరంటే షిరిడి సాయిబాబా గారు. ఆయన యొక్క లీలల్లో మనకు కనబడుతూ ఉంటుంది. రైట్? ఆయన చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు, సాయిబాబా లీలలు చదువుతుండేటప్పుడు, ఆయన ప్రతి ఒక్క జంతువు యొక్క ఆత్మతోటి అనుసంధానమయ్యారు. అది అది ఎందుకు అలాగా అవ్వగలిగారు? ఇది ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉండడం వలన. ఆయనే ఒక పూర్ణాత్మ అయిపోయారు. మన కళ్ళ ఎదురుగుండానే తిరిగాయి పూర్ణాత్మలు. మనం గుర్తించలేదు గాని. బల్లి ఏం మాట్లాడుకుంటుందో ఆయన చెప్పారు. కుక్క ఏం ఫీల్ అవుతుందో కూడా చెప్పారు. అది ఆకలి ఫీల్ అవుతుంది. అలాగే ఒక బాబు వాళ్ళ తల్లి ఆవిడ భర్త పిలుస్తూ ఉంటే,
అదేదో కొలిమి దగ్గర పనిచేస్తూ ఉంటుంది. గబుక్కున పిలిచాడు కదా అని లేచిపోయింది. ఆ బిడ్డ గబుక్కున పడిపోతూ ఉంటే, ఆ వాటితో అనుసంధానమై ఉన్నాడాయన. వెంటనే ఆ పిల్లాడిని మంటలో పడిపోకుండా ఆయన తన ఇచ్ఛాశక్తితో అతన్ని రక్షించాడు. ఇవన్నీ కూడా ఏంటంటే, ఎప్పుడో అసలు జరగలేదు అనడానికి లేదు. జరిగినాయని చెప్పడానికి ఇవన్నీ దాఖలాలు. ఆ షిరిడి సాయిబాబా గారు ఒక మనకు పెద్ద ఉదాహరణ దీనికి. అలాగే ఇంకా ఇంకొక సద్గురు కూడా పూర్ణాత్మనే. సద్గురు కూడా. ఆయన చూడండి అదేంటిది ప్రకృతి ఒబేస్ టు హిమ్. అది ఈజీయా అది? అది విషయం ఈజీయా? మన మన ఇంట్లో వాళ్ళే మనం చెప్పిన మాట వినరు. మనం చెప్పిన మాట వాళ్ళే వినరు. ప్రకృతి వినాలి అంటే సో ఇవన్నీ కూడా ఆ శక్తి అనేది ఎన్నో జన్మల నుంచే స్పిరిచువల్ సాధన చేస్తుండేటప్పుడు పూర్ణాత్మ అయ్యే అవకాశాలు ఆటోమేటిక్‌గా ఉంటాయి. ఆ బలాన్ని, చైతన్యాన్ని బలపరుచుకోవడానికే మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తి కర్మ చేతి నిష్ణాతులే కర్మ నుండి జ్ఞానం తీసుకోవడమే ఆత్మ యొక్క లక్షణము. ఊహాశక్తితో ఉన్నతమైన టెలిపతి ద్వారా ఖనిజాలు, మొక్కలు, జంతువుల ఆత్మలకు ఎరుకతో కలపబడడాన్ని నేర్చుకోవాలి. దట్ ఈస్ వాట్ హి డిడ్. ఉన్నతమైన టెలిపతి ద్వారా. అక్కడ ఎక్కడో జరిగింది కూడా మనకు తెలిసిపోతూ ఉండడము. ఉన్నతమైన టెలిపతి ద్వారా అంటే ఉన్నత పరిధి ద్వారా ఖనిజాలు, మొక్కలు, జంతువులు. సో ఆ విధంగా తెలుస్తూ ఉంటుంది. సో మీ అంతరంగానికి ఎరుకతో ఉన్న కొద్దీ మీరు ఇతర జీవుల చైతన్యం గురించి, ఏకత్వం గురించి అర్థం చేసుకోగలుగుతారు. చూసారా? మీ అంతరంగానికి ఎరుకతో ఉన్న కొద్దీ, అది మన లోపల మనం కనెక్ట్ అవుతున్న కొద్దీ అంటే అర్థం ఏంటి? ఏకత్వం. ఏకత్వం అనేది మనకి ఇక్కడ మొదలవుతుంది. కృష్ణుడు మనకి ఏకత్వాన్ని చూపించాడు ఆయన. విశ్వాన్నంతా తన లోపలే పెట్టుకున్నాడు. రైట్? అతను నోరు ఓపెన్ చేయంగానే. సో అదే సేమ్ ఫార్ములా, నథింగ్ ఎల్స్. మనం ఎంత ఎరుకుతో ఉంటామో అంతలాగా మన జీవుల చైతన్యం గురించి, ఏకత్వం గురించి అర్థం చేసుకోగలుగుతాం. అయినప్పటికీ మీ వ్యక్తిత్వాన్ని నేను అనే భావాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ మనం తెలుసుకుంటూ ఉన్నా, మన ఏకత్వంలో ఉన్నా కూడా స్టిల్ మనం మాత్రం నేను అని మనం కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే ఆ నేను అనేది ఏంటంటే భౌతిక స్థాయిలో ఉన్న నేను కాదు. ఆత్మస్థాయిలో ఉన్న నేను. నేను అనేది అది రాంగ్ కాదు. ఆత్మస్థాయిలో. అంటే ఏంటి? నేను ఐయామ్ దేర్. అలాంటి ఆత్మస్థాయిలో ఉన్న నేననమాట. మళ్ళీ భౌతిక స్థాయిలో ఉన్న నేనుకి ఏంటంటే అహంకారం ఇవన్నీ రావచ్చు. ఆత్మస్థాయిలో ఉన్న నేను. కానీ నేను, నాది అనే మనం మెయింటైన్ చేస్తూ ఉంటాము. మీరు దేని మీద లేక ఎవరి మీద కేంద్రీకరిస్తున్నారో ఆ అనుభవాన్ని మీరు పొందటాన్నే ఐక్యత మరియు ఏకత్వము అని అంటారు. చూసారా? మనకి తెలుస్తూ ఉంటుంది. అక్కడ మన లాస్ట్ ఇయర్ 2023 నవంబర్‌లో డీఎంసీ జరిగింది అమెరికాలో. ధ్యాన మహాచక్రం మొట్టమొదటిసారిగా. ఈ డీఎంసీకెళ్ళినప్పుడు అక్కడికి దీనా మరియం వచ్చారు. ఆవిడే చీఫ్ గెస్ట్ అనమాట. ఆవిడ స్పీకర్ వచ్చారు. ఆవిడ చెప్తున్నారనమాట. ఒక సర్టెన్ ఇదివరకు తనకు ఇలాగే అందరికీ జరిగిన అనుభవాలు అట్లాగే అవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు తను ఏ స్టేజ్‌లో ఉన్నారంటే, తన గురించి తాను ఏది ఆలోచించరట. ఎక్కడ విషయాలో తను కనెక్ట్ అవుతున్నారు. కొండ చిలువల మధ్య ప్రాబ్లమ్ ఏదో ఉందట. ఏదో అడవిలో. ఆ కొండ చిలువల ప్రాబ్లమ్ మీద ఈవిడ ఇక్కడ ఉండి వర్కౌట్ చేస్తున్నారు. అంటే చూడండి. అంటే ఎంతవరకు ఏకత్వం అనేది ఆవిడే వెళ్ళిపోయారు. సో ఇక తన కోసము తను ప్రార్థించడము అవన్నీ లేవు ఇంకా. ప్రార్థనలు, ప్రేయర్సు లేకపోతే చర్చిలకెళ్ళడము అట్లా అవేం లేవు ఇప్పుడు. లేకపోతే మెడిటేషన్ చేయడం ఆవిడ. సో ఆమె అన్నిట్లోనూ కనిపిస్తోంది తను. తనలో అన్నీ ఉన్నాయి ఇప్పుడు. అంటే ఏంటంటే అనాహతకు మించిపోతున్నారు ఆవిడ.
దీనా మరియం చెప్పారు ఇది. సో అవునంటారనమాట. ఈ ప్రస్తుతం భూమి మీద నడుస్తున్న గాడ్స్‌లో ఒక గాడ్ ఆవిడ అని చెప్పేసి అంటూ ఉంటారు దీనా మరియం. సో మీ అంతరంగానికి ఎరుకతో ఉన్న అది. సో మీరు దేని మీద లేక ఎవరి మీద కేంద్రీకరిస్తున్నారో ఆ అనుభవాన్ని ఆ అనుభవాన్ని ఐక్యత లేదా ఏకత్వం అంటారు. ఇప్పుడు ఆ కొండ చిలువల యొక్క వ్యవహారాన్ని అప్పుడు అప్పుడు ఆవిడ చెప్పినప్పుడు వ్యవహారం మీద ఆవిడ కేంద్రీకరిస్తున్నారు. అదే మరి ఐక్యత అంటే. అదే మరి ఏకత్వం అంటే. ఇతర జీవుల యొక్క కళ్ళ ద్వారా జీవితాన్ని చూడటం నేర్చుకుంటే దయలోనూ తెలివిగాను ఉండి మిమ్మల్ని మీరు లోతుగా అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు చూడండి కొంతమంది కుక్కలుంటాయి. కొన్ని కుక్కల్లో చాలా కళ్ళల్లో కరుణ కనిపిస్తూ ఉంటుంది. అది మనల్ని ఒక్కోసారి మనల్ని చూడంగానే కూడా ఇంకా కారుణ్యాన్ని కారుస్తూ ఉంటుంది. ఈ కారుణ్యం అనేది అంత ఈజీ కాదు. ఇది ఒక క్వాలిటీ. జీసస్ ఆ కారుణ్యం మీద ఆయన వర్కౌట్ చేశారు ఆయన. కరుణామయుడు అని అందుకే ఆయనకే వచ్చింది పేరు. కారుణ్యం. ఆ క్వాలిటీ అనేది మనలో ఉంటుంది గానీ ఎక్కువ ఉండొచ్చు. అసలు ఉండకనే ఎంతో చిన్నగా ఉండొచ్చు. కానీ ఆ జంతువు నుంచి మనకు ప్రేరణ కలుగుతుంది ఆ కారుణ్యానికి. మనలో ఉన్న కారుణ్యానికి. ఎప్పుడు నువ్వు ఏకత్వాన్ని పాటించినప్పుడు. సో, అప్పుడు దాన్ని లోతుగా మనం అర్థం చేసుకోవడం మొదలుపెడతాం. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ కుక్క, ఆ డాగ్ ఎప్పుడైతే కారుణ్యాన్ని, ఆ క్వాలిటీని ఎందుకో నీ యందు ప్రదర్శిస్తోంది. ప్రదర్శించినప్పుడు నీకది అర్థం కావాలి గదా! నీలో ఉన్న కారుణ్యం అప్పుడు ప్రేరణ కలుగుతుంది. ఎప్పుడైతే అలా ప్రేరణ కలిగిందో, అప్పుడు ఆ రోజు, ఆ క్షణము నువ్వు దానితో కనెక్ట్ అవుతావు. ఆ విధంగా నీ క్వాలిటీని పెంపొందించుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. లోతుగా మనం అర్థం చేసుకోగలము. వాట్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెనింగ్ విత్ హర్ అనేది. ఇతర జీవుల ఇదే చేశారు బాబా కూడా. ఇవన్నీ కూడా మనం మానవులుగా మనం జన్మ ఎత్తినందుకు ఈ క్వాలిటీస్ మనం అభివృద్ధి చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మన పూర్ణాత్మకతో కూడా మన కాంటాక్ట్‌లో ఉండగలము. అట్ ది సేమ్ టైమ్ ఆ కాంటాక్ట్‌లో ఉండడానికి కూడా పూర్ణాత్మ ఈ ఇటువంటి కాన్షియస్ ఇటువంటి కాన్షియస్‌నెస్‌నంతా కూడా మనకు చె తెలియజెప్తూ ఉంటారు. ఇతర జీవులతో కలపబడటానికి మీ ఊహాశక్తిని ఉపయోగించవచ్చు. వి కెన్ యూజ్ చెప్పాను కదా! సృజనాత్మకత, ఊహాశక్తి అండ్ ఇచ్ఛాశక్తి. మీరు ఏదైనా చెట్టుకు దగ్గరగా ఉన్నప్పుడు నిశ్శబ్దంగా కూర్చుని మీరే చెట్టుగా నటించండి. మీరు చెట్టుగా నటిస్తున్నప్పుడు ఊహతో మిగతా మొక్కల చైతన్యానికి చూనవ్వండి. రాత్రి పగలు వేడికి చలికి చెట్ల అనుభవం ఎలా ఉంటుందో చూడండి. చెట్టు మీకు ఎలాంటి అనుభవాలు నేర్పింది? మీరు ఇలా చేస్తున్నప్పుడు నోటితో చెప్పలేనటువంటి భావాలను, ముద్రలను, ఆకారాలను ఎన్నింటినో మీరు స్పర్శిస్తారు. ఇది ఎగ్జాక్ట్‌లీ ట్రూ. నేను ఈషాకి వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ ఈ సాధన సద్గురు చేయించారు మాకు. ఐ వాజ్ రియల్లీ నేను చాలా ఆశ్చర్యపోయాను నేను. అన్ని చెట్లకు తర్వాత అంటే అన్ని చెట్లను స్పృశిస్తూ వెళ్తుంటాము. ఒక చెట్టు దగ్గర మాత్రము నీకు ఆ కాన్షియస్‌నెస్ కలుగుతుంది. ఆ క్షణము నేను మర్చిపోయాను. నేను మర్చిపోయి ఐ కనెక్టెడ్ విత్ దట్ చెట్టు. ఒక మొక్క, ఒక చెట్టు, ఒక బల్ల ఆల్రెడీ చెక్కతో ఒక బల్ల చేసుంది. మనం మామూలుగా ఎళ్ళిపోయి కూర్చుంటాం అక్కడ. ఫోటోలవి తీసుకుంటుంటాం సెల్ఫీలవిని. ఆ బల్ల యొక్క చెక్కతో నేను కనెక్ట్ అయ్యాను. నేను కూడా ఆశ్చర్యపోయాను. ఏడుపొచ్చింది నాకు. అది చేసిన త్యాగం గుర్తొచ్చింది. నాకేమనిపించిందంటే, నేను కూడా ఇలా త్యాగం చేసి, నన్ను నేను త్యాగం చేసుకొని నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాను. గబోలు. ఐ మీన్ ఇది నాకు కలిగిందది. ఏడుపొచ్చింది నాకు. సో, దిస్ ఈస్ ట్రూ. ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఆనాడు మనం ఎంత కష్టపడి పరిణామక్రమంలో ఉంటూ, ఏమేమి విషయాలు నేర్చుకుని, కష్టపడి మనం నెక్స్ట్ లెవెల్‌కొచ్చామో తెలుస్తుంది. అంత కష్టపడితే గాని మానవ జన్మ రాలేదు. అటువంటి మానవ జన్మని తుచ్చమైన ఆలోచనలతో, తుచ్చమైన పనులు చేస్తూ మనం పాడు చేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా ఏంటంటే, మహా శక్తి క్షేత్రాలకు వెళుతూ మనము ఈ
వీటిల్లో పాల్గొంటూ ఉండేటప్పుడు అసలు మనమేంటో కూడా లోపల మనలో ఏముందో కూడా తెలుస్తుంది. బయట నేను చేసే పనులు ఏవి గుర్తుకు రాలేదు నాకు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి బయట పనుల గురించి ఆలోచిస్తాం. రైట్? కానీ వెన్ ఐ యామ్ దేర్ ఈ బయట పనులే గుర్తుకు రాలా. ఎంతసేపు ఆ లోపల ఉన్నదే తప్ప. ఎందుకంటే అదే మన పర్సనల్. అదే మనము. కానీ అది మనం తెలుసుకోలేకుండా బయట పనులే ముఖ్యమని మనం అనుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఇది పెర్ఫెక్ట్‌గా ఇది నేను అనుభవించాను నేను. ఓకే. ఓకే. మాస్టర్స్ మనం ఇక్కడికి ఆపుదాము. ఇది చాలా పెద్ద చాప్టర్ ఉంది. మళ్ళీ మనం రేపు ఎవ్రీ బుధవారం కూడా ఎవ్రీ బుధవారము మెడిటేషన్ ఉండదు. మళ్ళీ మనం థర్స్‌డే కలుద్దాం. ఓకేనా? కానీ మీరు మాత్రం మెడిటేషన్ తప్పకుండా చేయండి. నా ఇన్ఫర్మేషన్స్ ఎప్పుడు ఉంటాయి. ఎనీ టైమ్ యూ గైస్ కెన్ సిట్ డౌన్ ఇన్ ద మెడిటేషన్ అండ్ ప్లీజ్ డూ ఇట్. ఓకే. థాంక్ యూ సో మచ్. ఎవరికైనా ఏదైనా ప్రశ్నలుంటే నన్ను అడగవచ్చు. థాంక్ యూ అండి. థాంక్ యూ పద్మజ గారు. నమస్కారం. ఎవరికైనా ప్రశ్నలున్నాయా? లేట్ అవుతుందేమో. సరే అయితే మరి ఇంకే ప్రశ్నలైతే మనం మళ్ళీ కలుద్దాం. ఆల్‌రైట్. సీ యూ ఆన్ థర్స్‌డే అట్ సేమ్ టైమ్. గుడ్ నైట్ ఎవ్రీవన్.